ఐపీఎల్ 2024 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. ఈ టోర్నీలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆర్సీబీ ఓడిపోయింది. దురదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారిన ఆర్సీబీ వరుసగా ఆరోసారి ఓటమిని చవిచూసింది. ఆదివారం చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 222 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్ ఫిల్ సాల్ట్ 14 బంతుల్లో 48 పరుగులు చేశాడు. అలాగే ఆండ్రీ రసెల్స్ 20 బంతుల్లో 27 పరుగులతో అజేయంగా నిలిచాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 221 పరుగులకు ఆల్అవుట్ అయింది. విల్ జాక్స్ 32 బంతుల్లో 55 పరుగులు చేయగా రజత్ పటిదార్ 23 బంతుల్లో 52 పరుగులతో రాణించారు. అయితే ఐపీఎల్ 2024 సీజన్లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ చెత్త రికార్డును నమోదు చేసింది. ఒక్క ఎడిషన్లో పవర్ ప్లేలో ఎక్కువ సార్లు 70+ స్కోర్లు సమర్పించుకున్న జట్టుగా నిలిచింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 8 మ్యాచ్లలో 4 సార్లు ఆర్సీబీ జట్టు బౌలర్లు పవర్ ప్లేలో 70కి పైగా రన్స్ ఇచ్చారు. కోల్కతా నైట్ రైడర్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్లు పవర్ ప్లేలో 75 పరుగులు ఇచ్చి ఈ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఈ సీజన్లో కేకేఆర్తో బెంగళూరు వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో 85 పరుగులు సమర్పించుకున్న ఆర్సీబీ ముంబై ఇండియన్స్ 72, సన్ రైజర్స్ హైదరాబాద్ 76 పరుగులతో కట్టడి చేయలేకపోయారు. అయితే ఈ పరాజయంతో ప్లే ఆఫ్ రేస్ నుంచి ఆర్సీబీ తప్పుకుందని చెప్పాలి. అద్భుతాలు జరిగితే తప్ప ఆర్సీబీ జట్టు టోర్నీలో ముందడుగు వేయలేని పరిస్థితిలో ఉంది. ప్రెజెంట్ ఆర్సీబీ 8 మ్యాచ్లలో 7ంటిలో ఓటమి పాలైంది. ఈ సీజన్లో ఆర్సీబీ మరో 6 మ్యాచ్లే ఆడాల్సి ఉంది. అయితే ఈ 6 మ్యాచ్లకు 6 గెలిచినా ఆ జట్టు 7 విజయాలతో 14 పాయింట్స్ మాత్రమే సాధిస్తుంది. ప్లే ఆఫ్ చేరాలంటే కనీసం 8 మ్యాచ్లను మెరుగైన రన్ రేట్తో గెలవాల్సి ఉంటుంది. అద్భుతాలు జరిగి ఆర్సీబీ తదుపరి 6 మ్యాచ్లలో భారీ విజయాలు సాధించి మెరుగైన రన్ రేట్ సాధిస్తే టెక్నికల్గా అవకాశం ఉంటుంది.